చూసారు కదా ఎపిసోడ్. ఇమ్మాన్యుల్ మాత్రం రోజు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు. ప్రతి సిచ్యువేషన్ తను తగ్గట్టుగా మార్చుకుని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న హౌస్ మేట్స్ అందరినీ. అండ్ హౌస్ మేట్స్ అందరితో పాటు చూసే మనల్ని కూడా మామూలుగా ఎంటర్టైన్ చేయట్లేదు ఇమ్మాన్యుల్. అండ్ ఈ రోజు అయితే టాస్కుల్లో కొంచెం కామెడీగా జరిగింది అండ్ కొంచెం ఫైర్గా జరిగింది. అండ్ ఇమ్మాన్యుల్ కామెడీ మాత్రం చాలా హైలైట్ అనే చెప్పవచ్చు. ఫస్ట్ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు అందరూ. అండ్ ఈ టాస్క్ కొంచెం ఫన్నీగా జరిగింది. అండ్ ఈ టాస్క్లో అయితే ఫస్ట్ దివ్య వాళ్ళ టీం విజయం సాధించింది. దివ్య డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసింది. అండ్ సెకండ్ అయితే సంజన వాళ్ళ టీం విజయం సాధించింది. సంజన ఇక్కడైతే స్ట్రాటజీ యూజ్ చేసినట్టు అనిపించింది. అండ్ థర్డ్ అయితే సుమన్ శెట్టి వాళ్ళ టీం విజయం సాధించింది. సుమన్ శెట్టి కిరీటం డ్రాయింగ్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు. సుమన్ శెట్టి డ్రాయింగ్ కామెడీగా గీసినా సరే అందులో ఉన్న రెడ్ డాట్స్ అయితే చాలా తెలివిగా గీశాడు. అండ్ ఈ విషయాన్ని గమనించిన శ్రీజ అయితే కిరీటం తీసుకొచ్చింది. ఈ టాస్క్ లో అయితే సుమన్ శెట్టి అయితే విజయం సాధించారు ఈ రౌండ్ లో. అండ్ లాస్ట్ రౌండ్ లో రీతు అండ్ డెమోన్ వాళ్ళు అయితే విజయం సాధించారు. అండ్ ఈ టాస్క్ లో అయితే తనూజ వాళ్ళు అయితే ఓడిపోయారు. ఓడిపోయిన తనూజ అయితే కాసేపు అయితే ఎమోషనల్ అయ్యింది. తనూజ అయితే ప్రతి విషయానికి ఎమోషనల్ అవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ సుమన్ శెట్టి కిరీటం విషయం మీద అయితే ఇమ్మాన్యుల్ అయితే ఫుల్ కామెడీ చేశాడు. లీడర్ బోర్డులో వాళ్ళ పొజిషన్ బట్టి కూడా ప్రతి ఒక్క టీం మీద అయితే ఫుల్ కామెడీ చేస్తూ వచ్చాడు ఇమ్మాన్యుల్. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి విషయంలో అయితే మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. అండ్ సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ టాస్క్ లో అయితే అందరూ చాలా సేపు హోల్డ్ చేశారు. అండ్ చాలా కష్టమైన టాస్క్ ఇది అయితే. ఈ టాస్క్ లో అయితే ఫస్ట్ సుమన్ శెట్టి వాళ్ళు తప్పుకున్నారు. అండ్ సెకండ్ దివ్య భరణి వాళ్ళ టీం అయితే తప్పుకుంది. థర్డ్ సంజన అండ్ ఫ్లోరా టీం అయితే తప్పుకుంది. అండ్ సంజన ఫ్లోరా వీకెస్ట్ టీం అయినా సరే చాలా బాగా ఆడుతున్నారు టాస్క్లో అయితే. అండ్ తనకు వచ్చిన ఆపర్చునిటీ అయితే అస్సలు వదులుకోవట్లేదు. ప్రతి ఒక్క టాస్క్ తన 100% ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళిద్దరు అయితే టీం వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు. కొన్ని టాస్క్లో విజయం కూడా సాధిస్తున్నారు వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఫోర్త్ కళ్యాణ్ అండ్ తనుజ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు అయితే ఈ టాస్క్ నుంచి తప్పుకున్నారు. అండ్ లాస్ట్ వరకు ఉంది రీతు అండ్ డెమోన్. అండ్ రీతు అండ్ డెమోన్ లవ్ ట్రాక్ తో ఎంత చిరాకు అనిపించినా సరే టాస్క్ లో మాత్రం తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. కొన్ని టాస్కులు ఫౌల్ చేసినా సరే కొన్ని టాస్కులు మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. అండ్ స్ట్రాంగెస్ట్ టీమ్ లో అయితే అనిపిస్తున్నారు. అంత బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు. అండ్ కళ్యాణ్ తనూజ విషయంలో అయితే ఫస్ట్ కళ్యాణ్ ఇప్పటి వరకు హోల్డ్ చేసుకుని ఉన్న తనూజ వెనక్కి జరుగుతున్నప్పుడు అండ్ తన వైపు అయితే ఎక్కువ డౌన్ అయిపోవడంతో మోటార్లు కింద పడిపోవడంతో వీళ్ళైతే టాస్క్ నుంచి తప్పుకున్నారన్నమాట. అండ్ వీళ్ళిద్దరికైతే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ కళ్యాణ్ ఫోకస్ పెట్టట్లేదు టాస్క్ మీద. తనూజ మీద అయితే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు అనిపించింది. అండ్ తనూజతో ఎప్పుడెప్పుడు పులిహార కలుపుదామని చూస్తున్నాడు కళ్యాణ్. ఈ విషయం తగ్గించుకుని టాస్క్ మీద ఫోకస్ పెడితే మంచిదని నాకు అనిపించింది. అండ్ కళ్యాణ్ ఇలాగే కొనసాగితే మాత్రం కళ్యాణ్కి అయితే చాలా నష్టం అయితే చేకూరుతుంది. దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేస్తూనే వచ్చింది. అండ్ నిన్న జరిగిన టాస్కుల్లో కూడా శ్రీజ చాలా చక్కగా ఆడింది. కానీ శ్రీజ స్ట్రాటజీ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదని అండ్ తన టీమ్మేట్ గా ఉన్న సుమన్ అందువల్లే ఓడిపోతున్నాడని శ్రీజని బ్లేమ్ చేసి వరస్ట్ కంటెస్టెంట్ గా చెప్పడం అయితే దివ్యది తప్పనిపించింది. ఎందుకంటే శ్రీజ చాలా బాగా ఆడుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ పెట్టే ఆడుతుంది శ్రీజ. కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల తనకైతే నెగిటివిటీ అయితే ఎక్కువ వచ్చింది. కానీ ఆ నెగిటివిటీని కూడా మార్చుకుని అండ్ ఇప్పుడైతే చాలా కామ్ అయింది. అండ్ టాస్కుల్లో అయితే ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ఆడుతుంది. కానీ శ్రీజన్ అయితే దివ్య వచ్చినప్పటి నుంచి టార్గెట్ చేస్తూ తను ఏం మాట్లాడినా సరే తను తప్పుగా అర్థం చేసుకుని దివ్య అయితే శ్రీజన్ టార్గెట్ చేస్తూ చాలా మాటలు అయితే అంటుంది. అండ్ నిన్న శ్రీజ అయితే అస్సలు ఊరుకోలేదు ఈ మాటకి. దివ్యకైతే ఇచ్చి పడేసింది. అండ్ దివ్య వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేయడం శ్రీజ కూడా గమనించింది. అండ్ ఒకటో రెండు సార్లు అనొచ్చు కానీ ప్రతిసారి ఇలా టార్గెట్ చేస్తూ దివ్య శ్రీజన్ అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. శ్రీజ కూడా ఊరుకోకుండా దివ్యకైతే ఇచ్చి పడేసింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో అయితే నాకైతే దివ్యదే తప్పనిపించింది. అండ్ ప్రతిసారి టార్గెట్ చేయడం కూడా ఇలా కరెక్ట్ కాదనిపించింది. అండ్ దివ్య వర్సెస్ శ్రీజలో మీకు ఎవరైతే తప్పనిపించిందో అండ్ దివ్య వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేసినట్టు ఎంతమంది కనిపించిందో అండ్ తనూజకి కళ్యాణ్కి జరిగిన గొడవలో ఎవరిది తప్పనిపించిందో అండ్ కళ్యాణ్ తనూజ మీద ఫోకస్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెడితే ఎంతమందికి బాగుంటుంది అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.